మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, ఈ నవంబర్ మాసంలో వృషభ రాశికి ఎలా ఉండబోతుందంటారు? వృషభ రాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా ఎక్కువ శాతం ఈరిక్కు కూడా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. అయితే ఈ జాగ్రత్త అనేది ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ మనం ఏంటంటే వృషభ రాశి వారు కనుక తీసుకున్నట్టయితే కనుక ప్రస్తుతం వీళ్ళకి వృత్తి ఉద్యోగాల స్థానంలో రాహు సంచరించడం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత మళ్ళీ నవంబర్లో మనకి ఏంటంటే కొన్ని ముఖ్యమైన 3 గ్రహాలు వక్రంలో ఉంటాయి. అంటే గురుడు వక్రంలోకి రావటం అనేది ఉంటుంది, తర్వాత బుధుడు వక్రంలోకి రావటం అనేది ఉంటుంది, తర్వాత శని కూడా ఇప్పటికే వక్రంలో ఉన్నాడు ఆయన ఎప్పటి నుంచో. కనుక 3 గ్రహాలు వక్రంలో ఉండి ఇందులో ఈ 3 గ్రహాల్లో బాగా ఉపయోగపడే 2 గ్రహాలు వృషభ రాశి వారికి బుధుడును శని, వాళ్ళిద్దరూ కూడా వక్రంలో ఉంటారు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే లాభాధిపతి, అంటే వీళ్ళకి వ్యతిరేకాధిపతి అయినప్పటికీ కూడా లాభాధిపతి కూడా వక్రంలోనే ఉంటాడు. అందుకని వృషభ రాశి వారికి ఏంటంటే ప్రతిదీ పోరాడితేనే విజయం రావటం అనేది ఉంటుంది. తర్వాత అంటే సపోజ్ మనకి ఈ నెల ఖచ్చితంగా పదోన్నతి కల్పిస్తామంటారు, కానీ చివరి నిమిషంలో ఎక్కడొక్కడ చిన్న ఒక లిటికేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని మళ్ళీ వీళ్ళు క్లియర్ చేసుకుంటే తప్ప మళ్ళీ ముందుకెళ్ళలేము. అలా ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ఏదో రకమైన అంతరాయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ అంతరాయం వల్ల కొద్దిగా వీళ్ళు డిస్టర్బ్ అవుతారు, కానీ పోరాడితే ఖచ్చితంగా గెలుస్తారు వీళ్ళు. సో అలా గెలవడానికి వీలైన అనువైన స్థితి అయితే కనుక ప్రస్తుతం వృషభ రాశి వారికి అయితే ఉంది. ఒకటే వాళ్ళు గుర్తుంచుకోవాలి, మనం కొద్దిగా ఫైట్ చేయాలి. అది మైండ్లో ఉంటే గెలిచేసినట్టే. ఉద్యోగం అంటే ఇప్పుడు మనకి ఈ తర్వాత ఇప్పుడు ఉద్యోగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా లేట్ అయినా కానీ ఖచ్చితంగా ఉద్యోగాలు రావటం అనేది అయితే ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకున్న వీళ్ళకి ఏదైతే ఉపయోగపడే గ్రహం శని, ఆయనే వీళ్ళకి ఉద్యోగాల కారకుడు, తర్వాత లాభాలకి సంబంధించిన వాడు భాగ్యాధిపతి, లాభాలకు సంబంధించిన వాడు గురుడు. వీళ్ళు వక్రంలో ఉన్నారని చెప్పాను. అందుకని 1-2 ప్రయత్నాల్లో అదే నాకు పరీక్షలో నేను నగ్గలేదు అనుకోకుండా 1-2 సార్లు రాయండి అంటే నిరాశ వద్దు, నిస్పృహ వద్దు. 1-2 ప్రయత్నాలు ఖచ్చితంగా ఓడిపోయినా గ్యారంటీగా విజయం ఉంది. సో అందుకని భయాన్ని పక్కన పెట్టండి, లేదా నిరాశని పక్కన పెట్టండి. తప్పకుండా విజయం పొందే ఛాన్సులు అయితే ఎక్కువ ఉంటాయి. అది కూడా ముఖ్యంగా నవంబర్ 2వ వారం నుంచి చాలా మంచి అవకాశాలు లభించడం అనేది ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? తప్పకుండా, ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు పంచమాధిపతి మనం నీచంలో ఉన్నాడు, వీళ్ళకి చతుర్థాధిపతి. అంటే ఏదైతే హై స్కూల్ లెవెల్ చదివి ఉంటుందో, ఈ హై స్కూల్ లోపు చదివే వాళ్ళకంటే 10th లోపు అనుకోండి, ఈ 10th లోపు విద్యార్థులకైతే కనుక కొద్దిగా మందకోడిగానే వెళ్ళటం అనేది, తర్వాత 2 రకాల ఆలోచనలు అనేది ఒకటి. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ శుక్రుడు వీళ్ళకి 6వ ఇంట్లోకి వస్తాడు నవంబర్ మధ్యలో, సో వచ్చినప్పటి నుంచి ఇంకా యావిగేషన్స్ పెరుగుతాయి. అంటే ఇప్పటికీ ఇవాళ మనం చూస్తాం చిన్నపిల్లలకి మొబైల్ ఫోన్లతో ఆడుకోవటం అనేది. సో అది మరి ముఖ్యంగా 7th నుంచి 10th క్లాస్ మధ్య ఉన్న పిల్లల మధ్య ఇంకా దీని ప్రభావం అనేది మరింత ఎక్కువ పడడానికి ఉంటుంది. అది ఈ నెలలో కొద్దిగా ఎక్కువగానే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక ఖచ్చితంగా విద్యార్థులు అలాంటి ఏవైనా సరే అదర్ యాక్టివిటీస్లో, అంటే ఈ మొబైల్స్ ఉండొచ్చు, కొంతమందికి అంతసేపు రోడ్డు మీద ఆటల మీద ఉండొచ్చు, లేదా అదే పనిగా సినిమాలు చూస్తూ ఉండొచ్చు. సో దానివల్ల వీళ్ళు సరిగ్గా ఏకాగ్రత పెట్టకపోవటం అనేది అయితే ఈ నెలలో ఎక్కువ ఉంటుంది. పెళ్లి కానీ వాళ్ళకి పెళ్లి యోగం ఉంటుందా గురూజీ? తప్పకుండా. ఈ నవంబర్లోకి వచ్చేప్పటికి ఏంటంటే సప్తమంలోనే ప్రస్తుతం కుజుడు సంచరించడం, అంటే వివాహ స్థానంలోనే కుజుడు వీళ్ళకి నెలలో సంచరించడం. నవంబర్ అంతా కూడా కుజుడు 7వ స్థానంలోనే ఉంటాడు. కనుక ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏదైనప్పటికీ కూడా కొద్దిగా నోరు తీపి చేసుకునే పరిస్థితే ఎక్కువగానే ఉంటుంది. అన్ని విధాల్లో కూడా మంచి అనుకూలత అనేది అయితే కనుక వివాహపరంగా మాత్రం ఏర్పడుతుంది. కనుక ఎవరైనా సరే అంటే ఏమంటామంటే ఇందాక మనం ఒకటి ఫస్ట్ వీళ్ళు అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా పోరాడాలి అనేది. ఓకే, ఇప్పుడు సంబంధాలు అవంతరం అవే వస్తాయిలేండి, మేము చూస్తాంలేండి అనుకుంటే కాదు. ఖచ్చితంగా మీ అమ్మాయికో మీ అబ్బాయికో మీరు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది మంచి తరుణం, కొద్దిగా ప్రయత్నించండి.
ఖచ్చితంగా మీరు గెలుస్తారు, పెళ్ళిళ్ళు అవుతాయి, సో పప్పన్నాలు పెడతారు. సో అందుకని అలసత్వం వద్దు, ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, సానుకూలం అవుతుంది, కళ్యాణ యోగం ఉంటుంది. పెళ్ళైన వాళ్ళు తర్వాత కుటుంబ పరిస్థితుల పరంగా చూసుకున్నప్పుడు అంటే మీ భావన నాకు అర్థమైంది. ఏదైనప్పటికీ అంటే సరే పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు పెళ్ళి అవుతుందని మీరు చెప్పారు, సరే మరి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏమైనా కొట్టుకు వస్తారా, బాగానే ఉంటారా అనేది మీ ఉద్దేశం. సో అందుకని ఇక్కడ ఏంటంటే పెళ్ళి అయిన వాళ్ళకి కూడా ఎక్కువ శాతం అయితే కనుక పర్వాలా, అంటే తాత్కాలికంగా తాటాకు మంటల కోపాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ వెంటనే చల్లారిపోతాయి. అందుకని అంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు రేర్. అంటే ఏదైనా మరీ వాళ్ళ వ్యక్తిగత జాతకం మరీ బలహీనంగా ఏదైనా పీరియడ్ ఉంటే తప్ప, ఇప్పుడున్న గోచారంలో అయితే కనుక భార్యాభర్తల మధ్య తాత్కాలికమైన విరోధాలే తప్ప శాశ్వతంగా నష్టం కలిగించే పరిస్థితులు అయితే ఉండవు. కనుక వాళ్ళు కూడా గుండె మీద చేసుకోవచ్చు. విదేశీ యోగం ఉందంటారా? విదేశాలకి వెళ్ళడానికి అయితే కనుక ఖచ్చితంగా అంటే ఇటు పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళు ఎవరికైనప్పటికీ కూడా ఏదైనా సరే ఉద్యోగం అనేది ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకున్న వాళ్ళకి సాధ్యమవుతుంది, లేదు విద్యార్థులు వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఏదైతే ఈ రాజ్యస్థానంలో అంటే ఉద్యోగ స్థానంలో ప్రస్తుతం రాహు సంచరిస్తున్నాడు కనుక వృషభ రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉంటే కొద్దిగా ప్రయత్నిస్తే వెళ్ళగలరు. అంటే కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా సానుకూలత ఉంది, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. సో అది నవంబర్ 2వ వారం నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు మెరుగుపడతాయి. అందుకని విదేశీ అనే దృష్టిలో చూస్తే కనుక అందరికీ బాగుంది. అంటే అటు విద్యార్థులకు బాగుంది, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి బాగుంది, కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా బాగుంది. కనుక వాళ్ళకి కూడా మంచి పరిస్థితులు ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి. ఈ సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సినీ రంగం వారికి అయితే కనుక ఖచ్చితంగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. సో అవకాశాలు నోటి దాకా వచ్చినట్టే వచ్చి ఏదో విధంగా మళ్ళీ పక్కకి వెళ్ళిపోవటం, కొంత ఆలస్యం అవటం, ఆ రకంగా మటుకు ఎక్కువ శాతం అయితే ఉన్నాయి. బట్ అదేంటంటే ఎక్కువ శాతం హోల్డ్, అంటే అది అటు పడుతుందో తెలియదు, ఇటు పడుతుందో తెలియదు. మనకేంటంటే ఆ పని అవుతుందా అవదా అనేది అలా డైల్మా, సందేహాత్మక స్థితి అనేది ఎక్కువగా ఉంటుంది. నవంబర్ 22వ తారీఖు నుంచి అంచెలంచెలుగా కొద్దిగా అనుకూలమైన పవనాలు వీచటం అనేది అయితే ఉంటాయి. కనుక నవంబర్ 22 నుంచి పర్వాలేదు, కొద్దిగా మంచి అవకాశాలు లభించడం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ సినీ రంగం అనేది మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏదైతే ఇప్పుడున్న గోచారం, నేను చెప్పేది ఏంటంటే సినీ రంగ అవకాశాలు వాళ్ళని కాదు, ఎవరైతే ఇప్పుడు ఒక సెలబ్రిటీలు అవ్వచ్చు, తర్వాత ఇప్పటికే మరి పేరు పొందిన వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళకు ఎవరికైనా సరే ఈ నెలలో కొద్దిగా బాగా తీవ్ర ఇబ్బందులు ఏర్పడటం, లేదా ఏదైనా సరే పరువు తక్కువ పనులు చేసి దాని ద్వారా వెలుగులోకి రావటం, అది ఈ నెలలో సినీ రంగం మీద కొద్దిగా మసక ఛాయలు అనేది ఈ నెలలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తర్వాత ఇప్పుడు కుజుడు కలయిక అనేది, కుజ శుక్రులు, తర్వాత మళ్ళీ బుధ కుజులు, వీళ్ళందరూ ఇలా కలవటం అనేది ఉంటుంది, రవి శుక్రులు. సో దీనివల్ల అది మంచి కలయికలు కావు. సో ఈ మంచి కలయికలు కాకపోవటం వల్ల అది సినిమా పరిశ్రమ మీద అంటే లేదా కళారంగం మీద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని కళారంగంలో ఉన్న వారికి కూడా మనం ప్రయత్నించి వ్యక్తిగతంగా కాదు కానీ సామూహికంగా చూసినప్పుడు లేదా సామాజిక కోణంలో చూసినప్పుడు మాత్రం కొద్దిగా ఏదో రకమైన ఇబ్బందులు అయితే పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గృహయోగం ఉందంటారా గురూజీ ఈ రాశి వారికి? తప్పకుండా గృహ యోగం అనేది చూసుకున్నప్పుడు వీళ్ళకి గృహాధిపతి మనకి నవంబరు, అంటే ఏదైనా సరే వీళ్ళు చేయాలి అనుకున్నప్పటికీ నవంబర్ 17వ తారీఖు తర్వాత నుంచి రవి మారటం అనేది ఉంటుంది. అప్పటిదాకా నీచల్లో ఉంటాడు. సో నవంబర్ 17 తర్వాత గురుడు మన ఏదైనా సరే ఇంటికి సంబంధించిన గృహానికి సంబంధించిన కార్యక్రమాలు ఏదైనా మొదలెడితే శ్రీకారం చుడితే ఖచ్చితంగా వెలుగు అంటే ముందుకి పయనించడం అనేది ఒకటి. లేదు ఇప్పటికే కొంతమంది సగం మొదలెట్టి ఏదో ఒక కారణాలతో అవి ఆగిపోతూ ఉంటాయి, అది శంకుస్థాపనకే పరిమితం అవుతుంది తప్ప మొత్తం ఇంటి నిర్మాణానికి దాటిన పరిస్థితులు కూడా కొంతమంది జాతకాల్లో ఉంటాయి. సో అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నవంబర్ 17వ తారీఖు తర్వాత నుంచి వాళ్ళ పనులు కూడా కొంతవరకు ముందుకెళ్లే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక గృహయోగం విషయంలో మాత్రం ముందు కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది, కానీ తర్వాత మంచిగానే ఉంది. ఓకే గురుగారు, వీళ్ళకి కలిసి వచ్చే డేట్స్ ఏమై అంటారు? వీళ్ళకి నవంబర్ నెలలోకి వచ్చేప్పటికి ఏంటంటే 5వ తారీఖు మంచిది, తర్వాత 8వ తారీఖు మంచిది, 9వ తారీఖు మంచిది,
12వ తారీఖు మంచిది, 14వ తారీఖు మంచిది, 15వ తారీఖు మంచిది, తర్వాత 26వ తారీఖు మంచిది, 27వ తారీఖు మంచిది. ఇంకా కలిసి రావాలంటే ఏ దైవాన్ని ప్రార్థించమంటారు? ఈ నెల అంతా కూడా వీళ్ళు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల వీరికి చక్కటి మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది కనుక శక్తి వంచన లేకుండా ఆంజనేయుని పూజించుకోవటం ఒకటి. తర్వాత కుదిరితే శనివారాలు అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అలా కాకుండా సరే మనం ఏదైనా సరే ఒక చిన్న శ్లోకం లాంటిది ఏదైనా చదువుకుందాం అనుకుంటే కనుక ఓం ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్, ఇది చదువుకోవటం చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ఈ నెలలో వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా ఏదైనా సరే ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు బుధ శుక్ర శనివారాలకి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే కనుక ఇంకొద్దిగా మంచి మార్పులు కలగడానికి ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఈ వృషభ రాశికి ఈ మాసం ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురూజీ.